వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ప్రాణాపాయం ఉందని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో 5 ఏళ్లు ప్రజల మధ్యకు అప్పుడప్పుడు ప్రత్యేక సెక్యూరిటీతో తిరిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బస్సు యాత్ర చేయడంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కుటుంబ సభ్యులు ప్రచారంలో ఎక్కడున్నా స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ రాష్ట్ర పోలీస్ శాఖ చేసిన అధికార ఉత్తర్వులు నిజమేనా అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజమే అయితే బస్సు యాత్రకు వచ్చే ముఖ్యమంత్రికి స్పెషల్ సెక్యూరిటీ కొనసాగిస్తారా, రద్దు చేస్తారా అని ప్రశ్నిస్తూ, కొనసాగిస్తే ఆ ఖర్చు ఎవరు భరిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వెంకటరమణారెడ్డి. 5 ఏళ్లలో మొట్టమొదటిసారి జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. 3 నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ ఏమని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, అతని మీద థ్రెట్ ఉంది కాబట్టి అతని చుట్టూ ఉండే పోలీసు బలగాల్ని పెంచుతున్నాం, ఎస్పీజీ లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం. వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి. హెలికాప్టర్లు ఒక్కటి సరిపోదు, 2 హెలికాప్టర్లు కావాలా అని అన్నారు. మోడీ గారు 3 హెలికాప్టర్లో వస్తారు కాబట్టి నేనేమి తక్కువ, నాకు ఏమి తక్కువ, మోడీ కన్నా నేను పెద్దోడిని అనే టైప్లో ఆయన 2 హెలికాప్టర్లు తెప్పించుకున్నాడు. ఈ బస్సు యాత్ర డీజీపీ గారు ఎలా ఒప్పుకుంటున్నారు? మొన్న వరకు ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్, మొన్న వరకు సెక్యూరిటీ ఆయన జీవితం మీద ఒక థ్రెట్ ఉంది, ఆయన జీవితానికే ముప్పు ఉంది, పెను ముప్పు ఉందని చెప్పిన డీజీపీ గారు ఈరోజు ఏ విధంగా ఆయన్ని బస్సులో పోనిస్తారు అని మేము అడుగుతున్నాం. పోలీస్ వర్గాలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, డీజీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పారా? ఎక్కడికి పోయినా హెలికాప్టర్లో పోయాడు. ఏ మీటింగ్కి, ఏ ఊరికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లకు కూడా ఆయన ఏ రోజు కూడా వెహికల్ ఎక్కల, ఆయన హెలికాప్టర్లో పోయాడు, హెలికాప్టర్లో వచ్చాడు. గవర్నమెంట్ ఖర్చు. హెలికాప్టర్ నుంచి మీటింగ్ దగ్గరికి పోయేదానికి బ్యారికేడ్లు కట్టారు, చెట్లు కొట్టేశారు, పరదాలు కట్టారు. ఈరోజు బస్సు యాత్రలో ఆయన చేయబోయే బస్సు యాత్ర ఆల్మోస్ట్ ఒక 1500 2000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2000 కిలోమీటర్లకి బ్యారికేడ్లు ఖర్చు ఎవరిది? మొత్తం బ్యారికేడ్లు కట్టాలా, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం, పరదాలు కట్టాలి. ఈ 2000 కిలోమీటర్లో ఒక్క చెట్టు కూడా ఉండకూడదు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం, చెట్లన్నీ కొట్టియాలి. సో హైవేలో ఒక చెట్టు కూడా ఉండదు. ఆయన హైవే ఎక్కడెక్కుతాడో అక్కడ చెట్టు ఉండదు. ఊర్లో ఎక్కడ పోతాడో, ఏ పల్లెకి పోతాడో, ఏ టౌన్కి పోతాడో అక్కడ ఒక చెట్టు ఉండకూడదు, బ్యారికేడ్లు కట్టాలి. ఈ ఖర్చు ఇప్పుడు ఎవరు భరిస్తారు? ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఈ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఎవరు ఖర్చు పెడతారనే విషయము. ఇవన్నీ లేకుండా, బ్యారికేడ్లు లేకుండా, పరదాలు లేకుండా, చెట్లు కొట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడంటే ఈ 5 ఏళ్లు ప్రజల్లో రాని దానికి, అబద్ధాలు చెప్పించిన దానికి, పోలీస్ డిపార్ట్మెంట్తో సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని అబద్ధాలు చెప్పించిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే బస్సు ఎక్కాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం.